మాట జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ ఆమె కుమారులను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తున్నందున ఆయన యేసుని పేరు పెట్టారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారులను ఆయన పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ప్రభు ఈ 2024వ సంవత్సరం అంతా కాపాడాడు. రాబోయే సంవత్సరములు కూడా ప్రభు మనలందరినీ కాపాడునట్లుగా మనమందరము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను బహుముఖులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం నాయనా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి ఇదిగోనైనా మరి ఈ క్రిస్టమస్ రోజున నీ మందిరావరణంలో మేమందరము నాయనా సంతోషముగా నీ సన్నిధిలో నీ మాటలు విని నాయనా మిమ్మల్ని మా హృదయాల్లో చేర్చుకొని నీకు నాయనా ప్రభువా ఇష్టమైన జీవితంగా జీవించుటకు కృపచూపమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృపగలనైనా జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ఇచ్చిన ఈ కేకును బట్టి నీకు స్తోత్రాలనైనా మీరే ఆశ్రయించి దీవించమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. చుట్టూ ఉన్న పిల్లలను సంఘస్థులను అందరినీ ప్రభువా మీరే తండ్రి దర్శించి నైనా ఇదిగో భయపడకుడి అని చెప్పిన ప్రభువా దూత మరి గొల్లలకు భయపడకుడి అని చెప్పినట్లు అవునైనా మా అందరికీ ఈ శుభదినం రోజున నైనా ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట అతి వినయంగా వేడుకొని బతిమాలు కొంచెం తండ్రి. ఆమేన్. దయగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మీరు ప్రేమించి దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా మీ నామమును స్మరణ చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మా పట్ల మీరు జరిగించిన అనేక మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇది నాన్న సిద్ధపరిచినటువంటి కేకును దీవించి ఆశీర్వదించమని, సిద్ధపరిచిన బిడ్డలను మీరు దీవించమని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను, యవనస్తులను, సహోదరులందరినీ మీరు దీవించి రాబో కాలంలో మీ కొరకు మీ చిత్త ప్రకారం నడుచుకునేలాగా నా కృప దయచేయమని, అలాగే మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు ప్రభు నామముననే ప్రార్థన చేయించు అడిగి వేడుకొంచున్నాము.